నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఇప్పుడు తెలంగాణలో సవాళ్ల పర్వం నడుస్తోంది. తండ్రి పేరు చెప్పుకొని బతకడం కాదని దమ్ముంటే తెలంగాణలో ఒక్క ఎంపీ సీట్ అయినా గెలిచి చూపించాలని కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పని అయిపోయిందని ఇక ఆ పార్టీ రేసులో లేనట్లే అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనికి కేటీఆర్ అంతే ఘాటుగా బదులిచ్చారు. మీకు ధైర్యం ఉంటే సీఎం ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయండి. నేను సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. ఇద్దరం కలిసి మల్కాజ్గిరిలో ఎంపీగా పోటీ చేసి తేల్చుకుందామని ప్రతి సవాల్ విసిరారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ముందు రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఆడబిడ్డలకు 2,500 రూపాయలు ఇచ్చినా 420 హామీలు అమలు చేయాలని హితవు పలికారు. మాది మేనేజ్మెంట్ కోటా అయితే రాహుల్, ప్రియాంక గాంధీది ఏ కోటా, రేవంత్ పేమెంట్ కోటానా? అలా సీటు తెచ్చుకున్నందుకు రేవంత్ ఢిల్లీకి పేమెంట్ చేయాలి, బ్యాగులు మోయాలి. ఇందుకోసం బిల్డర్లు, వ్యాపారులను బెదిరించాలి. అందుకే భవన నిర్మాణ అనుమతులు ఆపారు. ఇప్పటి వరకు ఎన్ని అనుమతులు ఇచ్చారో చెప్పాలి. త్వరలో బిల్డర్లు, వ్యాపారులు రేవంత్ తీరును వ్యతిరేకిస్తూ రోడ్డు ఎక్కుతారన్నారు కేటీఆర్. పదే పదే తానే సీఎం అని రేవంత్ చెబుతున్నారన్న కేటీఆర్, ఆయనకు తానే సీఎం అన్న నమ్మకం లేదా? మా ప్రభుత్వంలో కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు. పాలనలో అన్ని సీఎం మంత్రులకు తెలియాలని లేదు. తప్పులు జరిగాయనుకుంటే విచారించి చర్యలు తీసుకోండి అని సూచించారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. దమ్ముంటే మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని, కాంగ్రెస్ పార్టీ నుంచి సాధారణ కార్యకర్తను బరిలోకి దింపుతామని, కేటీఆర్ అతనిపై గెలిస్తే చాలంటూ మంత్రి తుమ్మల వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని నిలువునా దోపిడీ చేసిన బీఆర్ఎస్ నాయకులను ప్రజలు నమ్మే పరిస్థితే లేదని మంత్రి తుమ్మల వ్యాఖ్యానించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి జిమ్మిక్కులు చేయడం ఇకనైనా మానుకోవాలని ఆయన హితవు పలికారు. కేటీఆర్ సంస్కారం గురించి మాట్లాడితే నవ్వొస్తుందన్నారు. గతంలో మీ తండ్రి కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఎలా మాట్లాడారో తెలంగాణ సమాజం మొత్తం చూసిందని, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలు మాట్లాడినప్పుడు ఎంత హేళనగా చూశారో కూడా ప్రజలు గమనించారని బల్మూరి వెంకట్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి రాజీనామా చేసి మల్కాజ్గిరి నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరిన కేటీఆర్ కు ప్రతి సవాల్ విసిరిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తాను ఎమ్మెల్సీగా రాజీనామా చేసి మల్కాజ్గిరి నుంచి ఎంపీగా బరిలోకి దిగుతానని, సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కేటీఆర్ కూడా పోటీకి రావాలని సవాల్ విసిరారు. కేటీఆర్ సవాల్ను తాను స్వీకరిస్తున్నట్లు బల్మూరి వెంకట్ వెల్లడించారు. మల్కాజ్గిరి మాత్రమే కాదు, కేటీఆర్ కోరుకునే ఏ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అయినా తాను పోటీకి సిద్ధమంటూ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ప్రకటించారు. మరి ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.